వెల్కమ్ టు ప్రియాస్ క్రాఫ్ట్స్ అండ్ కుకింగ్. హలో ఎవ్రీవన్, గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా కడిగేయాలి. పచ్చిమిర్చి 5, పుదీనా కొత్తిమీర, ఆనియన్స్, టొమాటోస్, గసగసాలు, ధనియాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మిక్సీ వేసుకోవాలి. మసాలాని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని దీనిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలా వేగాక అందులో చికెన్, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కారం 8 టీ స్పూన్స్ వేసుకోవాలి. నేను అలా వేసానండి. మీ ఇష్టం, మీరు కారం ఎక్కువ తింటే ఇంకా కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేను వేసింది కరెక్ట్గా ఉంటుంది. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1½ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. నైంటీ 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.